తెర ముందు బీజేపీతో ఉంటారు, తెర వెనుకేమో కాంగ్రెస్ పార్టీతో ఉంటారు. ఇది చంద్రబాబు నాయుడు గారి గేమ్ ప్లాన్. చంద్రబాబు నాయుడు గారికి బీజేపీ అనేది ఒక అవసరార్థం ఉన్నటువంటి రాజకీయ పార్టీగా వాడుకునేటటువంటి పరిస్థితి చేస్తున్నారు. నిన్న చాలా విచిత్రం. హైదరాబాద్లో మనకు ఒకప్పుడు ఉమ్మడి రాజధాని, నందమూరి తారక రామారావు గారు కూడా హైదరాబాద్ రాజధానిగా ఉన్నటువంటి ప్రాంతాన్ని, మన ప్రాంతాన్ని ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి. ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఎవరు ఆవిష్కరించారు? కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు ఆవిష్కరించారు. ఆవిష్కరించకూడదని కాదు నా ఉద్దేశం. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు వెళ్లి ఆవిష్కరించారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పెట్టినటువంటి రాజకీయ పార్టీ అని ఎన్టీ రామారావు గారు చెప్పారు. నిన్న మహానాడులో కూడా చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఓదరగొట్టారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు వెళ్ళి దాన్ని ఓపెన్ చేస్తే అద్భుతమైన మాటలు చెబితే తెలుగుదేశం జెండాలు పుచ్చుకుని అందరూ స్వాగతం పలికారు. చిత్రం చూశారుగా. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పెట్టినటువంటి ఒక రాజకీయ పార్టీకి స్వర్గస్థుడైనటువంటి ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఆవిష్కరిస్తుంటే తెలుగుదేశం జెండాలు పుచ్చుకుని వెళ్ళి ఆహ్వానం పలికారు. చంద్రబాబు నాయుడు గారు మాత్రం హాట్ గా మన ఈయనతో మాట్లాడుతూ ఉంటాడు రేవంత్ రెడ్డి గారితో. మీకు గుర్తుందో లేదో, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత హైదరాబాద్లో ఒక మీటింగ్ పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు. ఏమిటయ్యా మీటింగ్ అంటే విభజన సమస్యల పరిష్కారం కోసం ఒక మీటింగ్ పెట్టారు. గుర్తుందా మీకు? పెద్ద ఆర్భాటం చేశారు. వాళ్ళు చాలా కోరికలు అడిగారు, వీళ్ళు అడిగారు. తల వాసిపోయి తిరుపతిలో వాటా కూడా కావాలన్నారు వాళ్ళు. అంతేకాదు బీచ్లో కూడా వాటా కావాలన్నారు. అబ్బాయి ఇప్పుడు లాభం లేదు అబ్బాయి, మళ్ళా వాయిదా వేస్తున్నాం, దీనికి ఒక కమిటీ వేస్తున్నాం, ఈ కమిటీ అనేక సార్లు కూర్చుని సమస్యలు పరిష్కరిస్తుంది అన్నారు. మళ్ళా కమిటీ కూర్చుంది. ఏమిటి డ్రామాలు నాకు అర్థం కాదా. ఇలాంటి అద్భుతమైనటువంటి నాటకాలు ఆడుతున్నటువంటి పరిస్థితులు ఇవాళ మనకు కనిపిస్తున్నాయి. యాతావాత నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ కాంగ్రెస్ బి టీం, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారికి కాంగ్రెస్ పార్టీ ఒక బి టీం. అలాగే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీ ఒక బి టీం. ఏమిటి డ్రామాలే నాకు అర్థం కాలేదు. ఏమిటి విచిత్రమైనటువంటి రాజకీయాలు? సిగ్గు లజ్జ ఉన్నాయా రాజకీయాల్లో? ఒక స్పష్టత లేదా? సరే, ఎన్టీ రామారావు గారు అంటే అందరికి గౌరవం, అది వేరే విషయం. ఎందుకంటే ఆయన పరమపదించాడు. నీకు తప్ప అందరికీ గౌరవం, చంద్రబాబు నాయుడు గారికి తప్ప అందరికీ గౌరవమే, దానిలో సందేహం లేదు. కానీ ఇలాంటి అనైతికమైన రాజకీయాలు నడుపుతున్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు.